హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'ద బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సీరీస్ ఒక రివ్యూ అయితే చూద్దాం. ఈ సీరీస్ కథ చూసుకుంటే ఈ సీరీస్‌లో హీరోయిన్, హీరో వచ్చేసి ఒక సినిమాలో అయితే నటిస్తా ఉంటారు. అదే ప్రకారంగా సీరీస్‌లో కూడా సేమ్ ఒక దాంట్లో నటించి ఉండేనట్లే చూపిస్తారు. వీళ్ళిద్దరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే ఉంటది. హీరో ఫ్యామిలీ వచ్చేసి అంతగా గొప్పగా ప్రచురం పొందలేని ఫ్యామిలీ అయితే ఉంటది. హీరోయిన్ ఫ్యామిలీ అయితే చాలా గొప్పగా అయితే వాళ్ళు సినిమాలో అయితే రాణిస్తా ఉంటారు. ఈ సందర్భంలో అయితే హీరో వచ్చేసి ఒక డెబ్యూట్ మూవీలో అయితే యాక్ట్ చేసి ఆ సినిమా వచ్చేసి పెద్ద బ్లాక్ బస్టర్ గా అయితే మారుతుంది. మన హీరోకి అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్, సినిమా డైరెక్టర్స్ అయితే కాల్ షీట్ ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంటారు. అంటే మన హీరో వచ్చేసి సినిమాలో ఫాస్ట్ గా అయితే ఎదుగుతా ఉంటాడు. ఇప్పుడు మన హీరోయిన్ అయితే ఒక మూవీలో డెబ్యూట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన హీరో, హీరోయిన్ అయితే ఒక రౌండ్ టేబుల్ ఒక ఛానల్ లో డిస్కషన్ కి అయితే పోతారు. అక్కడ మన హీరో వచ్చేసి తమాషాకి హీరోయిన్ అయితే నెపో కిడ్, స్టార్ కిడ్ అనే ఒకలాంటి సెటైర్ అయితే వేస్తాడు. ఈ విషయాన్ని అయితే హీరోయిన్ నార్మల్ గానే తీసుకుంటుంది. కానీ హీరోయిన్ ఫాదర్ అయితే చాలా సీరియస్ గానే తీసుకుంటాడు ఈ విషయాన్ని అయితే. ఆ షోలో లైవ్ లోనే తన ఫాదర్ అయితే చూస్తా ఉంటాడు వీళ్ళిద్దరి డిస్కషన్. అప్పుడు తను అనుకుంటాడు, నా కూతురు ఎప్పటికి వీనితో అయితే ఏ ఒక్క సినిమా చేయకూడదని తానైతే ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఇప్పుడైతే ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయితే వీళ్ళిద్దరిని కలిపి ఒక పెద్ద మూవీ తీయాలనే ప్లాన్ అయితే చేస్తుంది. వీళ్ళిద్దరైతే ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తను నటిస్తారు. నటించే ప్రాసెస్ లోనే వీళ్ళిద్దరు ప్రేమలో అయితే పడిపోతారు. ఇప్పటి వరకు హీరోయిన్ ఫాదర్ వచ్చేసి హీరో మీద కోపం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ ప్రేమ విషయం తెలుస్తుందో హీరో మీద అయితే వాళ్ళ ఫాదర్ కి విలన్ గా అయితే మారిపోతాడు ఆయన. దీని తర్వాత వీళ్ళిద్దరు ప్రేమ ఏమైందనేది ఓవరాల్ గా మొత్తం ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ స్టార్ట్ అయింది ఎట్లుంటుందంటే సినిమా లోపల సినిమా లాగా అయితే స్క్రీన్ ప్లే అయితే డిజైన్ చేసుకుని వచ్చారు ఈ సిరీస్ మొత్తం. సిరీస్ వచ్చేసి మీకు సెటారికల్ కామెడీ యాక్షన్ డ్రామాగా అయితే మీకు ఉంటుంది. నాకైతే ఈ సిరీస్ అంతగా ఎక్కలేదు. అదే విధంగానే ప్రాపర్ రైటింగ్ కూడా లేకుండా పోయింది. ఈ సిరీస్ లో చూసుకుంటే బోల్డ్ అని క్యామియోస్ అయితే ఉన్నాయి. రాజమౌళి, ఆమిర్ ఖాన్, దిశా పటాని, ఇమ్రాన్ హష్మి గాని, రణ్వీర్ సింగ్, రణ్బీర్ సింగ్, రాజ్ కుమార్ రావు బోల్డ్ అన్ని మంది అయితే ఉన్నారు సినిమాలో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి క్యామియో వేస్టే. ఈ సీరీస్ రైటింగ్ చూసుకుంటే ఏ ఒక క్యారెక్టర్ ప్రాపర్ డిజైన్ ఉండదు. దానికి డెప్త్ ఉండదు. ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. దాని క్యారెక్టరైజేషన్ ఉండదు. ఊరికనే మనకొక ఛాన్స్ వచ్చింది. మనొక ఫాదర్ స్టార్ కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలనే లాగానే ఉంటుంది గానీ, ఏ ఒక ప్రాపర్ డెడికేషన్ గానీ, ఇంట్రెస్ట్‌తో గానీ, ఏ ఒక సెటప్ గానీ, ఏ ఒక పే ఆఫ్ గానీ ఉండదు ఈ సిరీస్‌లో. ఇందులో కథ చూసారా పాత చెత్త కథనే. ఎందుకంటే మనం ఎన్నో సినిమాల నుంచి చూస్తున్నాం. హీరో, హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారు. ఫాదర్ విలన్‌గా ఉంటాడు. అదే ప్యాటర్నే అదే పాత కథనే చేస్తాడు. కొంచెం కూడా కొత్తదనమే లేదు ఈ సీరీస్‌లో అయితే. సీరీస్ వచ్చేసి రెగ్యులర్ 15 డ్రామానే. ఏ ఒక కొత్తదనము లేదు. సాంగ్స్ కూడా ప్లేస్ చేశారు కాదు. ఏ ఒకటి ఉండి ఇంట్రెస్టింగ్ గానే లేకుండా పోయింది. అదే విధంగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న 'తమన్నా' సాంగ్ కూడా దీంట్లో లేదు. దాన్ని కూడా తీసేసినారు. అట్‌లీస్ట్ ఆ సాంగ్ ఉండింటేనే కొంచెం మనకు మజానే ఉంటుండే. అది కూడా లేకుండా పోయింది. ఈ సీరీస్‌లో ఏమో కొద్దిగా గొప్పగా పాజిటివ్ విషయం మాట్లాడుకున్నామంటే కామెడీ సీన్సే మనకు అక్కడక్కడ రిలాక్స్ ఉంటుంది గానీ, అదే విధంగా క్యామియోస్ కావాల్సిన బీజీఎం అయితే చాలా సూపర్‌గా కొట్టారు. ప్రతి ఒక్క క్యామియోకి అయితే అదిరిపోయే బీజీఎమ్స్ అయితే ఉంటాయి. కొన్ని పోర్షన్స్, కొన్ని సీన్స్ అయితే వర్క్ అయింది గానీ, ఓవరాల్‌గా 7, 8 ఎపిసోడ్‌లో నాకి కొన్ని బిట్సే నచ్చింది గానీ, సీరీస్ అంతా చానా వేస్ట్ అని నాకైతే అనిపిచ్చింది. అదే విధంగా ఈ సీరీస్‌లో వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా బాగా రిచ్ అండ్ బ్యూటిఫుల్‌గానే తీశారు కాబట్టి, ఓవరాల్‌గా ఓకే. ఒక్కసారైతే ట్రై చేయొచ్చు గానీ, అంత గొప్పగా అయితే ఏం లేదు గానీ, దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే కూడా లేదు. మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. నాకైతే నచ్చలేదండి. మీకు ఒకసారి ట్రైలర్ చూసి నచ్చిందంటే ట్రై చేయండి. లేకుంటే చూడకపోవడమే బెటర్ అని నేనైతే అనుకుంటా. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్, వెబ్ సీరీస్ రివ్యూస్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి.